హాయ్ గైస్, వెల్కమ్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? మనందరం ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్దాం, అది కూడా సినిమా ఆడిషన్స్కి. పదండి మీరు కూడా. Come in. ఏరీళ్ళు వచ్చినట్టే వచ్చి డోర్ వేసుకున్నారు. ఏంట్రా డైరెక్టర్ మమ్మాలకు కనపడుతుంది. వీడియోలు చేసి మన బుర్ర కూడా పాడైపోయిందిరా. మమ్మాలకు కనపడుతుంది. ఇన్నిసార్లు వీడియోలు చేసి ఇసిగిపోయామని చెప్పి వేరే డైరెక్టర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా మమ్మాలకు కనపడుతుంది. బయట ఎవరు అక్కడ? వస్తారా? డోర్ తాళం వేసేసుకోమంటారా? ఏంట్రా గొంతు కూడా మా అమ్మ గొంతులానే ఉంది. మన బుర్రలో పాడైపోయింది. అంతా భ్రమలో ఉన్నారా? ఏ గొంతున్నా మా అమ్మ గొంతులానే ఉంది. పదండి లోపలికి వెళ్దాం. ఏదైతే అదే వచ్చేవాళ్ళు లోపలికి రావచ్చు కదా. ఏంటి బయట గంటల గంటల మీటింగ్? రేపు అన్న పిట్టి ఒక ట్రైల్ వేద్దామా? మమ్మాంతులు జాను, మీకు నచ్చిన పేరెల్లో పిలిస్తే పలికేస్తారా? ఇక్కడ డైరెక్ట్ పిచ్చి హాస్పిటల్ నుంచి అడ్రస్ ఎత్తుక్కోవడానికి వచ్చారా? నా జాను మీ అమ్మ కాదురా. ఎవరు? సరే మేము ఆడిషన్స్ చేద్దాం. హలో అండి, మేము ఆడిషన్స్కి వచ్చాం. నేను ఆడిషన్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. హలో, సినిమా మీరేనా తీసేది? అవును, మీరు డైరెక్టరేనా? కాదండి, డైరెక్టర్ కాఫీ తాగడానికి బయటికి వెళ్తే మీలాగా ఆడిషన్స్కి వచ్చాను. కుర్చీ ఖాళీగా ఉందని బేవర్స్ కూర్చొని సోది చెప్పడానికి వచ్చాను. డైరెక్టర్ లాగా అనిపించట్లేదా? ఈ డైరెక్టర్లకు కొమ్ములు ఉంటాయా? మామూలుగా ఉండరా ఎలా? అబ్బే, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మీరు డైరెక్టరేనా అని అడుగుతున్నా. అలా తప్పుగా అర్థం చేసుకోకండి. వెల్డన్, భలే యాక్టింగ్ చేశారు. నేను ఇంకా స్టార్ట్ చేయాలి ఆడిషన్స్, కానీ ముగ్గురు కట్టగట్టుకొని వచ్చేసారేంటి పిల్లా జల్లా వేసుకొని. ఇంతకీ ఆడిషన్స్ ఎవరు చేద్దామని? ఏంటండి ఎలా అంటారు? మా యాక్టింగ్ గురించి మీకు తెలియదు. ఒక్కసారి స్టార్ట్ చేశానంటే చింతైతమే. మేము ముగ్గురు యూట్యూబ్లో యాక్ట్ చేస్తాం తెలుసా. నేనేమో హీరో కన్నయ్య రోజుకి బాగా పనికొస్తాను. వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ కింద పనికొస్తారు. వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్టులు అండి. అప్పుడే యాక్టింగ్ కూడా చేస్తారు. చూస్తున్నారా ఎంత జీవిస్తున్నారు? మీకు ఇంకో మర్చిపోయారు, ఇంకో సంగతి చెప్పాలి. మా ఇంట్లో మా ఆవిడ ఉంది. బెస్ట్ విలన్ రోల్కి ఫీమేల్కి ఉంటే చెప్పండి, చించిపడే ఆస్పెషల్ గద వణిగిపోవటమే. మీ ఆవిడ విలన్కి బాగా సూట్ అవుద్దా? గుడ్ గుడ్. మీ యూట్యూబ్ వీడియోస్ చూశానండి, పంపించారుగా మొన్న. యాక్టింగ్ బాగా చింపుతున్నారు. అయినా యూట్యూబ్ ఉండగా మళ్ళీ నా మీద ఎందుకు పడ్డట్టు? నా సినిమాని కూడా చింపేద్దామనేనా? మీకు మంచి హిట్ ఇద్దామని వచ్చాం. బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోవాలంతే. సినిమా రిలీజ్ అయిన 1 డేలోనే. మీ ముగ్గురుతోనే? అలా కాదు, మీ దగ్గరికి రండి. మీకు సీక్రెట్ చెప్పాలి. ఇంట్లో మా ఆవిడ ఉంది, సాడిస్ట్ డైరెక్టర్. వీడియోలు చేసి బోరు కొట్టిపోయింది. ఆ విలన్తో భరించలేక మేము కొత్త డైరెక్టర్ దగ్గరకు వచ్చామండి. కష్టాలు చెప్పుకుంటే ఆడిషన్స్లో ఛాన్సులు ఇవ్వరు, యాక్టింగ్ చేస్తే ఇస్తారు. ముందు ఫోకస్ దాని మీద చేస్తారా? అది కాదండి, మాకున్న యాక్టింగ్ దోల తీరిపోవాలంటే ఈ సినిమాతోటి. అదిగో ఆ డైరెక్టర్ ఆంటీ దగ్గర బిస్కెట్ కనపడతాయి. పెట్టి తెచ్చుంటానండి. మీ పిల్లలు బాగా కరువుగా ఉన్నట్టున్నారు. యాక్టింగ్ అండి, యాక్టింగ్. అది కూడా పార్టే. ఓకే, మీ సినిమా అంతా స్టార్ట్ చేద్దాం రండి. నాకు ఒకటి ఇవ్వండి. మళ్ళీ సిగ్గు ఒకటి. మీ యాక్టింగ్ దూల తీర్చుకోవడానికి, మీ ఆవిడ మీద కసి తీర్చుకోవడానికి ఏదన్నా ఒక చెత్త సినిమాలో చేసి ఉండి ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేదిగా. డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడికి. అందుకే వచ్చాం. అంతే. మొదటిసారి డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇంత చెత్తగా ఉందంటారు. మొదటి స్టెప్. ఒక 4 స్టెప్పులు ఎక్కినాక చింపేశాడుగా అంటారు. అది మనిషి నేచర్. బట్ డైరెక్టర్ అక్కడే ఉంటాడు. మీ బుద్ధులే వేరుగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంతకీ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? బిస్కెట్లు తిన్నాక మా ఆవిడకి ఎక్కువ బాధపడింది నేనే అండి. ఫస్ట్ నేనే చేస్తా. అదేదో నాకు ఇవ్వండి ఆ స్క్రిప్ట్. 2 లైన్లు సరి చేసుకుని ఇరక్షించేస్తా. ఏంటిది? సినిమా స్టోరీయా? స్క్రిప్టేనా? దీన్ని స్క్రిప్టే అంటారు మా లాంగ్వేజ్లో. ఎప్పుడు చూడలే. స్క్రిప్టే ఇంత చెత్తగా ఉంటే సినిమా ఇంకెంత చెత్తగా ఉంటుంది. ఏంటి ఆ కోడిగెలుగుడు, కొట్టివేతలు? ఆ జాను కింద యాక్టింగ్ చేయటం కంటే ఈ చెత్త సినిమాలో ఏదో ఒక చెత్త రోల్ చేయటమే బెటర్. స్క్రిప్ట్ని ఏదో తిడుతున్నట్టున్నారు. న్యాచురాలిటీ ఎవరికి నచ్చదండి. చూడండి, న్యాచురల్ తెలుగు కొట్టివేతల మధ్యలో ఎంత క్లీన్గా ఉంది. సినిమాలో కూడా అటువంటి క్లీన్ తెలుగుతో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అది ఎవరికి నచ్చదు.
అసలు అయినా కొత్తోడికి కొత్తదనం చూపించనివ్వరా? ఎప్పుడు పాతోడే కొత్తదనం చూపించాలంటే ఎట్టా? కొత్తోళ్ళు బతకొద్దా? పాతోళ్ళు జుట్టు రాలిపోయి ముసలోళ్ళు అయిపోయినా కూడా వాళ్లే బతకాలా? కొత్తగా పుట్టిన వాళ్ళ భూమి మీద బతకనివ్వరా? ఏమండి, యాక్టింగ్ చేయాల్సింది మేము, మీరు కాదు. మీరు బాగా యాక్టింగ్ చేస్తారని అర్థమైపోయింది. అయినా మనకి పుస్తకానికి కూడా బడ్జెట్ లేనట్టుంది. సినిమాకి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో. కోట్లు బడ్జెట్ పెడితే తప్పితే సినిమాల కళ్ళల్లో పడవా? సినిమాలో చూడాల్సింది టాలెంట్, యాక్టింగ్, స్టోరీ, స్క్రిప్టు, డైలాగ్స్. అది వదిలేసి కోట్లు పెడితేనే ప్రతోడు సినిమా చూడటం. అందుకే సినిమాలన్నీ అట్టబోతున్నాయి. ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉన్నాయి కోట్లు. ఇప్పుడంతా టాలెంట్, క్రియేటివిటీ, యాక్టింగ్ చూస్తున్నారు. మీరు వస్తారా? వేరే వాళ్ళ పిలవమంటారు. తొందర కానివ్వండి. చూడు, ఇప్పుడు నేను ఒక థీమ్ చెప్తాను, దానికి తగ్గట్టు మీరు యాక్ట్ చేయండి ఓన్ క్రియేటివిటీతో. అన్ని పక్కన రాసిచ్చిన స్క్రిప్ట్ కాపీ కొట్టి కాదు. ఆ బుద్ధులే అలవాటై సినిమాల్లో కూడా ఏదైతే రాసిస్తారో అది దింపేస్తున్నారు. నోట్లో నేలకి ఇంకా వేరే పదం కదలటలేదు. అందుకని మీ వంతు మీరు ట్రైల్ ఇప్పుడు ఇవ్వాలి. ఓకేనా? ఒక బ్యూటిఫుల్ వైఫ్ని ఒక బ్యాడ్ ఉసూరు అనే హస్బెండ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ సీన్ని క్రియేటివ్గా నాకు చూపించండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎప్పుడు వైఫ్ని ప్రపోజ్ చేయటమేనా? ఇంకెవరిని ప్రపోజ్ చేసే సీన్ ఉండవా మాకు? ఒకసారి పెళ్ళైందో తెలిస్తే చాలు. వైఫ్ని ప్రపోజ్ చేయటమే నాకు ఎప్పుడు సినిమాల్లో. వైఫ్ని ప్రపోజ్ చేయడం ఇష్టం ఉండదు. పెళ్లి కాని అమ్మాయిలనే చెయ్యాలి. లాభం లేదండి. మీరు వెళ్ళి మీ ఆవిడతో యూట్యూబ్ వీడియోస్ చేసుకోండి. మీకు అదే కరెక్ట్. సినిమాలకు పనికిరారు మీరు, మొదట్లో తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? సినిమాల్లో ఛాన్స్ రాదా? మేము పనికి రామా? మీరు ఏమనుకుంటున్నారు తెలుసా నా గురించి? మొన్న బాహుబలిలో ప్రభాస్కి అన్నయ్య రోల్ ఇచ్చారు నాకు. జస్ట్ ఆ చిటికి వెళ్తూ ఇలా నెట్ వచ్చేసాను తెలుసా? అవునా? 5 సార్లు చూశాను. ప్రభాస్కి అన్న ఎక్కడా కనిపించలేదా నాకు బాహుబలి 2 పార్టీల్లో? మీరు 10 సార్లు చూసినా కనపడండి. ఎందుకు కనపడతాను? బాహుబలి కంటే బాగా చేశా అని చెప్పి సెన్సార్లో కట్ చేసి తీసేశారు. సరే, నా టైం అంతా తినేస్తున్నా. ఎవరో ఒకళ్ళు నేను చెప్పిన యాక్టింగ్ స్టార్ట్ చేస్తే నేను సినిమా చెయ్యాలో వద్దో డిసైడ్ అవుతాను. 30 మంది బయట వెయిట్ చేస్తున్నారు. కానిస్తారా? సరే అండి, వైఫ్ని ప్రపోజ్ చేయడం అంతే కదా. సరే, నేను రెడీ అయితే. ఇది మీ వైఫ్. ప్రేమతో ప్రపోజ్ చేయండి. ఇంప్రెస్ అయి పడిపోవాలా. రెడీ, స్టార్ట్. నువ్వు మహావృక్షం, నీ నీడలో నాకెంత చోటివు. బెండకాయ లాంటి నీ చేతులు నా చేతుల్లో ఉంటే చాలు. టమాటోస్ లాంటి నీ కళ్ళతో నా కళ్ళల్లో చూస్తే చాలు. పొగాకు కాడల్లాంటి నీ కుర్లతో నన్ను కట్టి పడేయాలని కోరుకుంటున్నా. తెల్లారు లేచిన కాడ నుంచి వీళ్ళ ఆవిడ కూరగాయలు పెట్టి చంపేస్తున్నట్టుంది. సారీ అండి, నేను క్యారెక్టర్లకు దూసుకెళ్ళి బాగా చేశానా? రోజు కూరగాయలు కొనడానికి మీరే వెళ్తారు కదా? అవునండి, కరెక్ట్గా చెప్పారు. మీకు ఎలా తెలుసు? ప్రతి కూరగాయలో వైఫ్ని చూసుకోవడం అలవాటు చేసుకున్నట్టున్నారు బాగా. మీ ప్రపోజల్కి వైఫ్ పడిపోదండి. కూరగాయల షాప్ వాడు ఫ్లాట్గా పడిపోతాడు. గ్రేట్. అయితే నేను సెలెక్ట్ అయిపోయానా? హీరో బ్రదర్ కన్ఫర్మ్. పక్కా రూల్ అయితే. రిజెక్ట్. నెక్స్ట్. మీ డాడీ అక్కడ బాగా చింపాడు. నెక్స్ట్ నీదే టర్ను. చేస్తావా బాగా? చంపేస్తా అండి. ఏంట్రా అన్నా మళ్ళీ? చంపేస్తా అండి. ఏంటండి మీరు అక్కడ చంపారు, మళ్ళీ మీ కొడుకు కూడా చంపుతానంటాడు ఏంటి? నువ్వన్నా సరిగ్గా యాక్టింగ్ చేయరా? నా ఛాన్స్ ఎలాగో పోయింది. మా అమ్మ దగ్గర వీడియోలు చేసుకునే కంటే ఈ సినిమాలో చేయడం బెటర్. నీ రోలు ఒక క్రూషియల్ ఫాదర్కి నువ్వు సన్నువు. నీ లైఫ్లో నీ డాడీ నీకు విలను. ఆ విలన్ మీద నీ ఫ్రస్ట్రేషన్ని చూపించాలి. డాడీలో విలన్ని చూస్తున్న ఫ్రస్ట్రేషన్ నీలో నుంచి రావాలి. కానీ స్టార్ట్. రెడీ, యాక్షన్. ఫాదర్ ఎక్కడ చూడలేదు. సిగ్గుపట్టు డాడీ, సిగ్గుపట్టు. ఎంత మంచివా. చిత్తరాల సిరపడం. సిగ్గుపట్టు డాడీ, సిగ్గుపడు. చి ఎంత మాడవా. ఏం లాంగ్వేజ్ రాది? This is Telugu language. Don't you know? It's Telugu, right? Don't you know? It's Telugu. It's Telugu language. ఒరేయ్, నేను తెలుగు మీడియమేరా. తెలుగు సినిమాలు తెలుగు డైరెక్టర్లు చేస్తున్నారా ఇక్కడ? తెలుగుని చంపేశా. యు ఆర్ రిజెక్టెడ్. ఏంటండి మా వాడి తెలుగు అర్థం కాక మీరు రిజెక్ట్ అయింది? ఏ డబ్బింగ్లు చెప్పట్లేదా? ఎంతమంది హీరోలు హీరోయిన్లు డబ్బింగ్ చెప్పలేదు. డబ్బింగ్ చెప్పండి. జస్ట్ పెదాలు కదా ఇట్లా అని మీరు డబ్బింగ్ చెప్పుకోండి. సూపర్ యాక్ట్ అండి. కాకి పిల్ల కాకి ముద్దు అనే సామెత మీ నుంచే వచ్చిందండి. గ్రేట్, బట్ స్టిల్ యు ఆర్ రిజెక్టెడ్. అలా ఎలా అంటారండి మీరు రిజెక్టెడ్ అని? అసలు నేను నిజంగా వాడన్న మాటలు నేను నిజంగా ఫీల్ అయిపోయా.
వాడు అంత బాగా యాక్ట్ చేశాడు, మీకు అసలు అర్థం కావట్లేదు యాక్టింగ్ గురించి. భాష అర్థం కాక సస్తంటే మీరు ఎట్టా ఫీల్ అయ్యారండి అక్కడ? ఇలా డబ్బింగులు, బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి చెప్పాలి అంటే సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్టార్ కిడ్ అన్నా అవ్వాలి, లేదా బ్యాక్గ్రౌండ్తో అన్నా రావాలి. ఏమీ లేకుండా వచ్చి దడేళ్ళు వచ్చేసి యాక్టింగ్ చేస్తే తీసేసుకుంటారా ఈ రోజుల్లో? కమాన్, నువ్వు రిజెక్టెడ్. నెక్స్ట్ అబౌట్ బట్టండి. మీరు ఇద్దరు యూట్యూబ్ స్టార్ని తీసి పక్కన పెడుతున్నారు తెలుసా? మీకే లాస్, తర్వాత రిగ్రెట్ అవుతారు. మా బుల్లాస్త్రం బ్రహ్మాస్త్రం వస్తుంది, బిట్టు రావే. ఏది మీ బుడ్డ బ్రహ్మాస్త్రాన్ని పిలవండి. అందరూ కుర్చీల్లో కూర్చుంటే టేబుల్ మీద ఎక్కేమిటమ్మాయి? ఏంటి మీ అమ్మాయి ఆ చూపు? యాక్టింగ్ చేసే కళ ఏం కనిపించట్లా, భయపెట్టే కళ కనిపిస్తుంది. యాక్టింగ్ రెడీయా? సరే, నీ డైలాగు. ఒక సైకో కిడ్ ఎలా చేస్తుందో అలా చేయాలి. స్టార్ట్, యాక్షన్. నాకు నీ టాయ్ ఇవ్వు, అలాగే తింటేస్తా. I will take your teeth. ఎవరి డబ్బా వాడే కొట్టుకోవటం అంటే ఇదే కావాలి. ఏంటండి అది? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ యాక్టింగ్ చేయటం వల్ల మీ అమ్మాయి కూడా రిజెక్టెడ్. ముగ్గురు రిజెక్టెడా? నా యాక్టింగ్ మీకు నచ్చలేదు, వాడు యాక్టింగ్ తక్కువైంది, నా యాక్టింగ్ ఓవర్ అయింది. ఏంటండి ఇది? మీకు అసలు యాక్టింగ్ వచ్చా? మీరు ఎలా డైరెక్టర్ అయ్యారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మీరు దమ్ముంటే మీరు చేయండి. ఆ యాక్టింగ్ అనుమానిస్తారేంటి? మీ ముగ్గురు చేసింది చిటికెలు ఇంత సాగదీసి రచ్చ చేసింది 30 సెకండ్స్లో చేసి చూపిస్తాను. రెడీనా? నాకు నేనే. యాక్షన్. మహావృక్షం లాంటి నీ నీడలో నాకు కాస్త చోటి. డాడీ నువ్వు మారవా? సిగ్గు లేదు నీకు? I will take your teeth. మీరు డైరెక్టర్లా కనపట్టలేదే, డెడికేటెడ్ సైకోలా ఉన్నారు. అన్ని రోల్స్ మీరే చేసుకున్న కాడికి మేమేందుకు ఇంకా? ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయిన మీకు మాట్లాడే అర్హత లేదు. ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? మీరు అట్టు కదా కూర్చోవాల్సింది. జానునా? అమ్మారా? మరి లేకపోతే డైరెక్టర్ల వైఫ్ కనిపించడం ఏంటి? బుర్ర పోయిందా? మీరు పైన గుసగుసలాడుతానని నాకు వినిపించింది. ఏంటి జాను, స్కిట్లో డైలాగ్ ఇస్తే ఆ రొమాన్స్ ఏంటి జాకెట్ స్టాండ్తో? పాస్ట్ లైఫ్లో లవ్వర్ గుర్తొచ్చినట్టుంది. ఏదో డైరెక్టర్ బయటికి వెళ్ళేంత వరకు రాలేదు, ఎర్లీకి వచ్చానని బకరాలు దొరికారని ఆడుకుందాం అనుకున్నాం. ఆ సైకోది గోల్ చేసింది వెళ్ళిపోయింది. పదండి ముగ్గురింటికి. నా దగ్గర వీడియోస్ తప్పించుకొని సినిమాల్లో యాక్టింగ్ చేస్తారా? నా చెత్త వీడియోసా? ఏరా పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు, ఇక్కడికి వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం. నీ సంగతి చెప్తాం. సరే కానీ వచ్చేలోపు ఒక మంచి మాట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నాకు ఏం అర్థమైంది? నీకేం అర్థం కాలేదు, నాకు అర్థమైందిరా. వైఫ్ ఒక బబుల్ గమ్ లాంటిది, ఎక్కడికి వెళ్ళినా అతుక్కొని ఉంటుంది తప్పితే తీయలేదు. అది అర్థమైంది. అది కాదు అర్థం అవ్వాల్సింది. ఒక్కరోజు కూడా పాజిటివ్గా అర్థం చేసుకోలేదు. నన్ను దాటి మీరు వెళ్దాం అనుకున్నారు, మిమ్మల్ని దాటి నేను వచ్చాను. సో నా యాక్టింగ్ టాలెంట్కి మీ యాక్టింగ్ టాలెంట్ బలైపోవాల్సిందే అని ముందుగానే ఇక్కడ నుంచి మీకు వెళ్ళిపోవాలని అర్థం అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ వల్ల నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన లైఫ్లో ఆపర్చునిటీ అనేది మన దాకా ప్రతిసారి రాదు. ఒక్కోసారి దూరంగా ఉన్న ఆపర్చునిటీని మనం అందుకోలేము. అందుకని మన లైఫ్లో ఆపర్చునిటీని ఒక్కోసారి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ అవుట్ఫిట్ నేను సింహయానా పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. సో ఇది ప్యూర్ మోదల్ సిల్క్ పటోలా ప్రింట్ అనమాట. ఎలిఫెంట్లు, ప్యారెట్లు డిజైన్ ఇది. ఇది మొత్తం చున్నీ ఆరు ఓణీ కింద వేసుకోవచ్చు. ఇది రెడీమేడ్దండి, విడిగా నేనేం కస్టమైజ్ చేయించింది కాదు, రెడీమేడ్గా సెట్ కొనుక్కున్నాను. సో చాలా సాఫ్ట్గా ఉంది, మోదల్ సిల్క్ కదా, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఈ వర్క్ అంతా కూడా బార్డర్కి ఇలా వచ్చింది, మొత్తం 4 పక్కల వచ్చింది వర్క్. ఇదిగోండి ఇలా సన్న బీడ్స్ వర్క్ అనమాట. సో కింద చున్నీ ఆరు ఓణీకి కింద ఇలా వచ్చింది, జెరీ వచ్చింది అండ్ టసల్స్. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి ఏమీ కాదండి, రెడీమేడ్గా మొత్తం అదే వచ్చేసింది దాంతోపాటే. సో కింద దాకా ఫుల్ జెరీ వచ్చింది, మొత్తం ప్రింట్ అంతా లెహంగా మొత్తం ప్రింట్. ఇది లెహంగా సెట్ అనమాట.
సో మీకు ఫ్లెక్సిబుల్ సైజు మీరు కావాలంటే ఎలా కావాలంటే అలా మన సైజుకి తగ్గట్టు కస్టమైజ్ చేయించేసుకోవటమే. జస్ట్ నేను కొంచెం స్టిచ్లు టైట్ చేయించేసుకున్నాను, సెట్ అయిపోయింది అనమాట. సో మీరు బారు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా కొంచెం ఫిల్ చేయాల్సి వచ్చింది ఇంత. సో ఇది క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ క్యాన్ కూడా వచ్చి సపరేట్గా కొంచెం ఫ్లెక్సీగా బాగుంది ఇది. అండ్ బ్లౌజ్ కూడా దాంతోపాటే సెట్ అనమాట. మొత్తం సింహానా పేజ్లోనే తీసుకున్నాను నేను. ఇదంతా జెరీ ఇలా వచ్చింది. సో మోడల్ సిల్క్ కాబట్టి క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇదే జెరీ అనమాట. సో ఇది అవుట్ఫిట్ గురించి. నేను డిస్క్రిప్షన్లో సింహానా పేజ్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలర్స్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. మెయిన్ కస్టమైజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఇటువంటివి. అండ్ వాళ్ళ పేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఏ ఈవెంట్స్ కావాలంటే ఆ ఈవెంట్స్కి కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు. సో ఇదనమాట అవుట్ఫిట్ గురించి. ఇంకా జ్యువెలరీ గురించి, ఇది గోల్డ్ జ్యువెలరీ అనండి. ఇది పగడాలు, మీకు తెలుసు కదా పూలతో వచ్చినవన్నీ పగడాలు అనమాట. కిందదేంటో సౌత్ సీ పర్ల్స్. సో ఇవి మామూలుగా డైమండ్ కట్ బ్లాక్ బీట్స్ అన్నమాట. ఇవి రోజులు ఉన్నాయి, రోజులు ఉన్నాయి. ఇది మొన్న ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు మోడిఫికేషన్ చేసుకుంది. ఇంతకుముందు చోకరు, దీన్ని ఇప్పుడు నలపొసలు చేసుకున్నాను. సో ఇవేమో ఇయర్ రింగ్స్, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్సే ఇవి. సో ఇవి కూడా మోడిఫై చేయించుకున్నాయి. అంతకుముందు దిద్దుల్లో ఉండేవి, వాటిని హ్యాంగింగ్స్లా చేయించుకున్నాను అనమాట. సో ఇదనమాట జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ గురించి. వైట్ ప్లెయిన్ డ్రెస్ అంతే అంట. సో ఇదండి మా బిట్టుగడి ఫ్యాషన్ టాక్ కూడా. సో నేను సింహానా పేజ్ డీటెయిల్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ చేయండి. వాళ్ళ దగ్గర మొత్తం అన్ని ప్యూర్ క్వాలిటీ ఉంటాయి. సో మీకు ఫంక్షన్స్కి అయితే డెఫినెట్లీ యూజ్ అవుద్ది. సో ఇదండి. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్స్ నాకి పెట్టేసి ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి. చూడటానికి ఇన్నిగా కనిపిస్తున్నాయి కానీ ఇందులో నాకు బాగా నచ్చినవి కొన్నే ఉన్నాయి. అలా అని మరి అన్నీ ఎందుకు కొనుక్కున్నాము అనుకుంటే చెప్పా కదా, మన ఇంట్లో మనం పాడైపోయిన చీరలు అవి ఉంటాయి కదా, మనవే కాదు మన అమ్మలవి కూడా. సో రండి మాట్లాడుకుంటా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో నేను వరుసగా ఆర్డర్లో ప్లాన్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడ ఉన్న గ్రూప్ మొత్తం నెట్టెడ్ కలెక్షన్, ఈ కాసిని గ్రూపు. సో ఇవన్నీ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి కొన్ని కామన్గా ఉండే వాటిని నేనేమి స్పెషల్గా చూపించట్లేదు. బట్ ఏవైతే టిప్స్కి అవసరమో వాటిని స్పెషల్గా చూపిస్తాను. ఇది నెట్టెడ్వే. ఇది మాత్రం ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో కలంకారీ స్టైల్లోనే ఇది సిల్క్ క్లాత్. సో వీటికి